కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో ఎప్పుడూ లేనంతగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. భారీ స్థాయిలో నిరసనలకు దిగారు. రక్తం గడ్డకట్టేంత చలి ఉన్నప్పటికీ దానిని ఏమాత్రం లెక్క చేయకుండా జనాలు ప్రదర్శనలు చేశారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలకు సామాజిక కార్యకర్త, మెగసెసే అవార్డు గ్రహీత సోనం వాంగ్చుక్ కూడా మద్దతు తెలిపారు. ఈ నిరసనల కారణంగా లడఖ్ మొత్తం స్తంభించిపోయింది. అక్కడి కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. లడఖ్కు రాష్ట్ర హోదాతో పాటు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగ రక్షణ కల్పించాలని అక్కడి ప్రజలు కోరుతూ ఈ భారీ ప్రదర్శనకు దిగారు. అలాగే లేహ్, కార్గిల్ జిల్లాలకు ప్రత్యేక పార్లమెంటు స్థానాలను కేటాయించాలని, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే లడఖ్ ప్రజల డిమాండ్లను పరిగణనలోకి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఏ సంస్థలైతే ఈ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయో వారితో చర్చలు జరుపుతామని కూడా నిత్యానంద రాయ్ తెలిపారు. అయినప్పటికీ ఈ ఆందోళనలు కొనసాగడం గమనార్హం. నిజానికి ఈ నిరసనలు జరగడానికి ముందే ప్రభుత్వం ఎల్ఏబీ, కేడీఏ ప్రతినిధులతో చర్చలు జరిపింది. అనంతరం రెండో విడత చర్చలు ఫిబ్రవరి 19వ తేదీన నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అయినా ప్రజలు నిరసనలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తమ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఈశాన్య రాష్ట్రాలకు మాదిరిగానే రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ను వర్తింపచేసి తమ భాష, సంస్కృతులను కాపాడాలని, తమ కోసం ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో లదాఖ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండేది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత తమ ప్రాతినిధ్యం తగినట్టు లదాఖ్ వాసులు భావిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుంచి 4 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఉండేవారు. ఇప్పుడు ప్రజాప్రతినిధులంటూ లేకుండా పోయారని అంటున్నారు.